హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి అండ్ డిన్నర్కి బాగుంటుందండి టిఫిను. మీరు ట్రై చేయండి. నూనె తక్కువ అవుతుంది మనకి, అన్ని హెల్త్కి కూడా మంచిది. కొబ్బరి ఉప్పిండి అండి ఇది. ముందుగా జీలకర్ర మినపప్పు తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని అందులో చిన్న అల్లం ముక్కలు కోసుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకొని వేగనివ్వండి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అది ఒకసారి వేగనివ్వండి. నూనె 2 స్పూన్లు అంతే, అంతకన్నా ఎక్కువ వేయక్కర్లేదండి. అందులో కొద్దిగా పెసరపప్పు 2-3 స్పూన్లు పెసరపప్పు ఉండేలాగా, అలాగే కొబ్బరికూర కొద్దిగా చిన్న గిన్నెతో ఉండేలాగా, అంటే మరి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీరు వేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. మరి ఎక్కువ వేగకూడదు, వేగితే కొబ్బరికూర మనకు నూనె వాసన వస్తుంది. ఎక్కువ వేగనివ్వకుండా ఒకసారి అటు ఇటు తిప్పేసి అందులోనే మనం ఎంత నూక వేసుకుంటాం అంత నీళ్ళు, అంటే ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలండి. నూక అంటే బియ్యం మరువు అండి. ఇప్పుడు లలిత బ్రాండ్ అని వస్తున్నాయి చాలా, రైస్ ఫ్లోర్. నేనైతే బియ్యం ఆడేసుకుంటానండి, ఇలా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకుంటాను అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని దగ్గరికి వచ్చిన వరకు కలుపుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన వరకు కలుపుకోండి. చూసారా, ఇలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, నూక ఉడికిపోతే ఇంకా ఆపేసుకొని మనం తినొచ్చండి. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా కొబ్బరి ఉప్పిండి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.